పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మళ్లీ ఎగిసిపడుతున్నాయి. అమెరికాతో రెండో విడత చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో ఇరాన్ చేసిన కీలక ప్రకటన ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. అమెరికాకి గుండెపోటు తెప్పించే ఒక రహస్య అస్త్రం తమ వద్ద సిద్ధంగా ఉందని ఇరాన్ నేవీ కమాండర్ షహ్రామ్ ఇరానీ బాంబు పేల్చారు. ఆ సూపర్ వెపన్ గురించి తెలిస్తే శత్రువులు భయకంపితులు కావటం ఖాయమని, అది ప్రస్తుతం శత్రువు పక్కనే మాటు వేసి ఉందని అన్నారు. ఇరాన్ చెప్తున్న ఆ రహస్య ఆయుధం హూట్ రాకెట్ టార్పెడో కావచ్చని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది సముద్ర గర్భంలో తుపాకీ తూటాలుగా శరవేగంగా ప్రయాణిస్తూ శత్రు దేశాల యుద్ధ నౌకలను, జలాంతర్గాములను పేల్చివేయగలదు. హుట్ అంటే పర్షియన్ భాషలో భారీ తిమింగలం అని అర్థం. 2006లో ఫర్ ద ఫస్ట్ టైం దీనిని రహస్యంగా పరీక్షించిన ఇరాన్ ఇప్పుడు దీన్ని యుద్ధ రంగంలోకి దించేందుకు సిద్ధమవుతోంది. నీటి అడుగున అత్యంత వేగంగా దూసుకువెళ్లే ఆయుధాలలో హూట్ ఒకటని ఇరాన్ చెప్తోంది. అయితే రష్యా వద్ద ఇప్పటికే ఎటువంటి సూపర్ కావిటేటింగ్ టార్పిడోస్ ఉన్నప్పటికీ హూట్ వేగం గంటకి 360 కిలోమీటర్ల వరకు ఉంటుందని ఇరాన్ వాదిస్తోంది. అదే నిజమైతే సముద్ర గర్భంలో యుద్ధ తంత్రమే మారిపోయే అవకాశం ఉంది. శత్రువు ప్రతిస్పందించే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోవడమే ఈ ఆయుధం యొక్క అసలు లక్ష్యం. అమెరికా నౌకా దళానికి ఇది ఒక పెను సవాలుగా మారే ప్రమాదం ఉంది. సముద్ర గర్భంలో గంటకు 360 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఆయుధాన్ని అభివృద్ధి చేయటం సామాన్యమైన విషయం కాదు. నీరు గాలి కంటే 1000 రెట్లు ఎక్కువ సాంద్రత కలిగి ఉండటం వల్ల వేగాన్ని అందుకోవటం కష్టం. కానీ హూట్ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తోంది. ఇరాన్ నావికాదళం ఈ అస్త్రాన్ని తమ బ్రహ్మాస్త్రంగా భావిస్తోంది. శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా ఈ ఆయుధం తయారైంది. రాబోయే రోజుల్లో గల్ఫ్ జలాల్లో ఈ టార్పెడో ప్రతాపం ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ నెలకొంది. నేటి అడుగున ఇంతటి వేగంతో ప్రయాణించడం అనేది శాస్త్రీయంగా ఒక పెద్ద సవాలు. సాధారణంగా నీటి నిరోధకత వల్ల ఆయుధాల వేగం తగ్గిపోతుంది. కానీ హుట్ టార్పెడో చుట్టూ ప్రయాణించే సమయంలో ఒక గ్యాస్ బుడగ ఏర్పడుతుంది. దీనిని సూపర్ కావిటేషన్ అంటారు. ఇది నీటి నిరోధకతను గణనీయంగా తగ్గించి రాకెట్ తరహా వేగాన్ని ఇస్తుంది. హుడ్ దాదాపు 200 కిలోల భారీ పేలుడు పదార్థాలను మోసుకు వెళ్లగలదు. అయితే ఈ ఆయుధానికి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. దీని అత్యధిక వేగం వల్ల ఇంధనం త్వరగా కాలిపోతుంది. అందుకే దీని పరిధి కేవలం 15 కిలోమీటర్లకే పరిమితం. అంటే శత్రువు అతి దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే దీనిని ప్రయోగించే అవకాశం ఉంటుంది. సాధారణ టార్పెడోలు 30 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటే హూట్ పరిధి తక్కువగా ఉండటం ఒక ప్రతికూలత. అలాగే అధిక వేగం వల్ల కలిగే శబ్దం శత్రువులకు దొరికిపోయే ప్రమాదం కూడా ఉంది. ప్రస్తుతం ఇరాన్ తీరానికి సమీపంలోనే అమెరికాకు చెందిన భారీ విమాన వాహక నౌక USS అబ్రహం లింకన్ మోహరించి ఉంది. ఈ నౌకకి అనేక అంచెల్లో బలమైన రక్షణ వ్యవస్థ ఉంది. హుట్ టార్పెడోను సబ్మరైన్స్ లేదా స్పీడ్ బోట్స్ నుంచి ప్రయోగించిన అమెరికా రక్షణ వ్యవస్థను దాటుకుని లక్ష్యాన్ని ఛేదించటం అంత ఈజీ ఏం కాదు. హార్మూజ్ జలసంధి వంటి పరిమిత జలాల్లో మాత్రమే ఈ ఆయుధం ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే అమెరికా నౌకలు ప్రస్తుతం హార్మూజ్ కి దూరంగా ఉంటూ సురక్షిత ప్రాంతాల నుంచి తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. యుద్ధ నౌకలు తమ దిశను మార్చుకుంటూ ఈ టార్పెడో దాడుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇరాన్ స్పీడ్ బోట్స్ ద్వారా ఈ ఆయుధాన్ని ప్రయోగించి ఆకస్మిక దాడులు చేసే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. సముద్ర గర్భంలో దాగి ఉన్న ఈ తిమింగలం ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందో తెలియని ఆందోళన స్థితి నెలకొంది. సాంకేతిక లోపాలు ఉన్నప్పటికీ ఇరాన్ తన ఆయుధాన్ని అగ్రరాజ్యంపై ఒక మానసిక అస్త్రంగా వాడుతోంది. మరోవైపు ఇరాన్ను ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు అమెరికా అనుసరిస్తున్న వ్యూహం ఆ దేశానికి ఊపిరాడకుండా చేస్తోంది. ఇరాన్ పోర్టులపై అమెరికా నౌకాదళం విధిస్తున్న నిర్బంధం వల్ల చమురు ఎగుమతులు భారీగా తగ్గిపోయాయి. చమురు నిల్వలు నిండిపోయి ఇరాన్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఈ పరిస్థితిని ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి అంతరాయమని తెలిపింది. ప్రస్తుతం ఇరాన్ వద్ద ఉన్న 41 ట్యాంకర్స్ లో సుమారు 69 మిలియన్ బ్యారెల్స్ చమురు పేరుకుపోయింది. వీటిని అమ్ముకునే దారి లేక ఇరాన్ ప్రభుత్వం అల్లాడిపోతోంది. చమురు నిల్వ చేసుకునే ప్రదేశాలు 60% నిండిపోయాయి. భూభాగ నిల్వ సామర్థ్యం కేవలం 86 మిలియన్ బ్యారెల్స్ మాత్రమే ఉండటంతో రాబోయే రోజుల్లో ఉత్పత్తిని భారీగా తగ్గించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ డాలర్తో పోలిస్తే రికార్డ్ కనిష్టానికి పడిపోయింది. చమురు ఉత్పత్తిని ఒక్కసారిగా నిలిపివేస్తే చమురు బావుల్లో నీటి ఊటలు ఉబికి వచ్చి భవిష్యత్తులో చమురు లేకుండా పోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఖార్గ్ దీవి వంటి ఎగుమతి కేంద్రాల్లో ఇంకా లోడింగ్ జరుగుతున్నా సముద్ర మార్గంలో అమెరికా దిగ్బంధనం వల్ల ఏ ట్యాంకర్ కూడా గల్ఫ్ ఆఫ్ ఒమన్ నుంచి బయటకు వెళ్లలేకపోతోంది. చాబహార్ పోర్ట్ వద్ద పదుల సంఖ్యలో ట్యాంకర్స్ నిలిచిపోయినట్టు ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఇరాన్ ఆర్థిక వెన్నెముకను విరిచేలా అమెరికా చేస్తున్న ఈ ఒత్తిడి ఆ దేశాన్ని యుద్ధం వైపు ఉరికొల్పుతోంది. నిల్వలు నిండిపోవటంతో ఉత్పత్తిని ఆపేయటం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. బావులు ఒక్కసారి మూతపడితే వాటిని మళ్లీ తెరిచి ఉత్పత్తి చేయటం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. ఇది ఇరాన్ను ఆర్థిక వ్యవస్థను దశాబ్దాల వెనక్కి నెట్టే ప్రమాదం ఉంది. అమెరికా ఆంక్షల వల్ల చమురు ఆదాయం ఆగిపోవటంతో దేశీయంగా ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యుల జీవితాలు అస్తవ్యస్తం అవుతున్నాయి. ఆర్థిక సంక్షోభం నుండి తప్పించుకోవడానికి ఇరాన్ యుద్ధాన్ని ఒక సాధనంగా మార్చుకోవాలని చూస్తోంది. హార్మూజ్ జలసంధిపై పట్టు సాధించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రణాళికలతో సిద్ధమయ్యారు. మిత్ర దేశాలతో కలిసి ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనాన్ని కొనసాగించడం ద్వారా ఆ దేశాన్ని లొంగదీసుకోవడమే ట్రంప్ అసలు ఉద్దేశం. హార్మూజ్ లో స్వేచ్ఛాయుత ఇంధన రవాణాకు ఆటంకం కలిగిస్తున్న ఇరాన్ పై ఆర్థికంగా ఒత్తిడి పెంచి వారి పట్టును సడలించాలని అమెరికా భావిస్తోంది. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ నుంచి వస్తున్న హెచ్చరికలు పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మారుస్తున్నాయి. పర్షియన్ గల్ఫ్ లో చిల్లర పనులు చేస్తున్న అగ్రరాజ్యం గ్రహాంతర వాసులను జలగర్భంలోనే సమాధి చేస్తామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. శత్రుముఖుల దురాగతాలను అంతం చేస్తామని, ఈ ప్రాంతాన్ని తామే కాపాడుకుంటామని ఇరాన్ స్పష్టం చేస్తోంది. హార్మూజ్ జలసంధిలో దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని ఇరాన్ చేస్తున్న డిమాండ్ ని ట్రంప్ తిరస్కరించటంతో గల్ఫ్ లో కొత్త అధ్యాయం మొదలవుతోంది. ఒకవైపు అణ్వస్త్రాల భయం, మరోవైపు సూపర్ టార్పిడోల హెచ్చరికల మధ్య ప్రపంచ దేశాలు భయంగా గడుపుతున్నాయి. అమెరికా తన ఆర్థిక వ్యూహంతో ఇరాన్ను దారికి తెచ్చుకోవాలని చూస్తుంటే ఇరాన్ మాత్రం తన రహస్య అస్త్రంతో ప్రతిదాడికి సిద్ధమవుతోంది. చమురు ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఈ గల్ఫ్ సంక్షోభం ఎటువైపు దారి తీస్తుందో చూడాలి. హార్మూజ్ జలసంధి ఇప్పుడు ప్రపంచ యుద్ధానికి వేదికగా మారుతుందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఒక చిన్న పొరపాటు జరిగినా అది ప్రపంచ వ్యాప్తంగా మహా విధ్వంసానికి దారి తీసే అవకాశం ఉంది. అగ్రరాజ్యం తన సైనిక బలాన్ని చూపిస్తుంటే ఇరాన్ తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి సిద్ధమైంది. సముద్ర జలాలు మరోసారి రక్తసిక్తమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన ఈ జలమార్గం ఇప్పుడు బాంబుల మోతతో దద్దరిల్లే పరిస్థితి ఏర్పడింది. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న ఈ తరుణంలో ఇరాన్ తన సూపర్ వెపన్ ని ఎప్పుడు బయటకు తీస్తుందో అన్నది ఉత్కంఠగా మారింది.